గత ఏడాది కాలంలో భారత స్టాక్ మార్కెట్ పనితీరు అద్భుతంగా ఉంది. నిఫ్టీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 29% రాబడినిచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ జాబితాలో 2వ స్థానంలో ఉంది. సంస్థాగత పెట్టుబడిదారులు కొనుగోలు చేయడం, మెరుగైన విదేశీ సంకేతాలు, బలమైన ఆర్థిక సూచికల పనితీరు వెనుక ఉన్న అతిపెద్ద కారణాలుగా చెప్పొచ్చు. అయితే బలమైన ఆర్థిక వృద్ధి, స్టాక్ మార్కెట్లో బూమ్ కారణంగా ఎగుమతి సంబంధిత కంపెనీల షేర్లలో పెరుగుదల ఉందా? ఎగుమతి సంబంధిత కంపెనీల షేర్ల పనితీరు ఎలా ఉంది? ఈ స్టాక్లలో వ్యూహం ఎలా ఉండాలి అర్థం చేసుకుందాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు $790 బిలియన్ అంచనా వేశారు. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో $777.6 బిలియన్ కంటే దాదాపు 1.5% ఎక్కువ. అయితే ఈ సంఖ్య సుమారు $345 బిలియన్ విలువైన సేవా ఎగుమతులను కూడా కలిగి ఉంది. దేశం మొత్తం ఎగుమతుల్లో సేవారంగం 44% వాటా కలిగి ఉంది. సేవా రంగాన్ని మినహాయిస్తే ఆర్థిక సంవత్సరం 2024లో ఎగుమతి సంఖ్య సుమారు $445 బిలియన్ ఉంటుందని అంచనా వేశారు. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 1.3% తక్కువ. అయితే 2023లో ఐక్యరాజ్య సమితి వాణిజ్యం అభివృద్ధి సదస్సు ద్వారా ప్రపంచ వస్తువుల వ్యాపారంలో 5% తగ్గుదల అంచనా కంటే ఈ సంఖ్య మెరుగ్గా ఉంది. ఆర్థిక సంవత్సరం 2024 రెండవ సగం నుంచి అంటే అక్టోబర్ 2023 నుంచి భారతదేశంలో ఎగుమతుల పెరుగుదల ప్రారంభించాయి. మొదటి అర్ధభాగంలో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2023లో ఎగుమతుల్లో సంవత్సరానికి 9% క్షీణత ఉంది. ఈ పరిస్థితుల్లో భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతిలో పాల్గొన్న కంపెనీల షేర్లు ఎలా పనిచేశాయో ముందుగా తెలుసుకుందాం. ఎగుమతి సంబంధిత షేర్లను 4 ప్రధాన వర్గాలు లేదా రంగాలుగా విభజించవచ్చు. మొదటిది ఎగుమతుల ద్వారా తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆర్జించే కంపెనీలు. వాటిలో RIL, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ పనితీరు అద్భుతంగా ఉంది. కానీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ గత 5 సంవత్సరాలుగా పెట్టుబడిదారులను నిరాశకు గురిచేస్తోంది. రెండో రంగం టెక్స్టైల్. ఈ రంగానికి చెందిన కంపెనీలు గత 5 సంవత్సరాల్లో అలాగే గత సంవత్సరంలో చాలా మంచి పనితీరును కనబరిచాయి. ముఖ్యంగా బాంబే డైయింగ్ వాటా ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు 170% రాబడిని అందించింది. మూడో వర్గం బంగారం, వజ్రాల ఆభరణాల వ్యాపారంలో పాల్గొన్న కంపెనీలు. ఈ కంపెనీల షేర్లు ఒక సంవత్సరం పనితీరు బాగుంది. గోల్డియం ఇంటర్నేషనల్ షేర్లు 1103% అంటే 12 సార్ల కంటే ఎక్కువ రాబడిని 5 సంవత్సరాలుగా హోల్డింగ్ చేసిన ఇన్వెస్టర్లకు ఇచ్చాయి. చాలా వరకు బంగారం ధరల పెరుగుదల కారణంగా ఇది కూడా ఏప్రిల్ 3న దేశీయ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములు 70,000 మార్కును దాటింది. నాలుగో వర్గం ఆహార రంగానికి సంబంధించిన కంపెనీలు. వీటిలో బియ్యం వ్యాపారంలో నిమగ్నమైన కంపెనీలు, అలాగే సిద్ధంగా ఉన్న లేదా ప్యాక్ చేసిన ఆహారాలు ఉన్నాయి. KRBL మినహా ఈ రంగంలోని ఇతర కంపెనీలు గత 5 సంవత్సరాల్లో అలాగే గత సంవత్సరంలో పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించాయి. ఇప్పుడు మనం వచ్చే ఏడాది అంటే 2025లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. దాదాపు 6 నెలలుగా కొనసాగుతున్న ఎర్ర సముద్ర సంక్షోభం, 2 ఏళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం దృష్ట్యా ఈ ఏడాది సవాలుగా కనిపిస్తోంది. ఎర్ర సముద్ర సంక్షోభం సరుకు రవాణా ధరలు, షిప్ టర్న్ అరౌండ్ సమయాల్లో పెరుగుదలకు దారితీస్తోంది. ఈ సంక్షోభం కారణంగా ఆసియా, వాయువ్య ఆఫ్రికా, యూరప్ నుంచి అనేక వస్తువుల వాణిజ్యం మారే అవకాశం ఉంది. గ్లోబల్ ద్రవ్యోల్బణం అలాగే వడ్డీ రేట్ల తగ్గింపు ఎగుమతులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగుమతి సంబంధిత కంపెనీల షేర్లలో వ్యూహాన్ని ఎలా సిద్ధం చేయాలి. ఎగుమతులకు సంబంధించిన కంపెనీలలో 6 నుండి 12 నెలల సందర్భంలో టెక్స్టైల్ రంగం చాలా మంచి పెట్టుబడి అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణుడు సంతోష్ సింగ్ అభిప్రాయపడ్డారు. టెక్స్టైల్ రంగంలో వెల్స్పన్ ఇండియాను $200 టార్గెట్తో కొనుగోలు చేయొచ్చు. ట్రైడెంట్ను $60 నుంచి $65 కొనుగోలు చేయొచ్చు. ఇది కాకుండా వెల్స్పన్ కార్ప్ ఆదాయంలో గణనీయమైన భాగం కూడా ఎగుమతుల ద్వారా వస్తోంది. 25 స్టాక్లలో 30% అప్ సైడ్ సాధ్యం. KRBL ప్రైస్ వైజ్ రైస్ బిజినెస్ కు సంబంధించిన కంపెనీలో బాగుంది. ఇక్కడ 30 నుంచి 40% అప్ సైడ్ కు పెట్టుబడులు పెట్టొచ్చు. మొత్తం మీద ఆర్థిక సంవత్సరం 2025లో ఎగుమతుల పెరుగుదలకు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తగ్గింపు చాలా ముఖ్యం. అంతేకాకుండా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం కూడా చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో ఎగుమతి సంబంధిత కంపెనీల షేర్లలో పరిస్థితి స్పష్టమయ్యే వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పెట్టుబడి సలహాదారు అభిప్రాయం ప్రకారం ఎంచుకున్న స్టాక్లలో మాత్రమే పొజిషన్స్ను తీసుకోవడం బెటర్.